నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే చాలు చేసిన. యూట్యూబ్ ఛానల్ చాలు చేసినాక కొంతమంది అయితే నాకైతే కామెంట్స్ పెడతారు. కొంతమంది అయితే నన్ను అంటారు, అరే నీకెందుకురా చదువు రాదు, నువ్వేం ఛానల్ నడిపిస్తావు అంటాడు. నాకు చదివే రాకపోవచ్చు, కానీ నాకు చదివే రాకపోవచ్చు కానీ జ్ఞానం అవుతుంది. నేను ఛానల్ రన్ చేసి చూస్తా. నాకు నేను ఎలా ఎదిగానో నేను మీకు అందరికీ చూపిస్తాను నా ఛానల్ ద్వారా. నా యూట్యూబ్లో డబ్బులు వచ్చిన రోజు మీరు నన్ను అన్న అందరికీ నేను అదే సమాధానం ఆ రోజు చెప్తాను. అదే సమాధానం ఆ రోజు చెప్తాను. నా ఛానల్ రన్ చేసుకునే కోసం నేను ఎంత కష్టపడతా, ఏం చేయాలని అది చేస్తా, ఏ కుప్పి గంతులు వేయాలని అది చేస్తా. కానీ నేనైతే తప్పుడు వీడియోలు అయితే చేయను, తప్పుడు ప్రచారాలు అయితే నేను చేయను. నేను ఉన్నట్టు సమాజంలో ఏం జరుగుతుందో అదే చూపిస్తా, అవే మాట్లాడతా. ఇవాళ మీరు నన్ను ఎత్తిపడిచిన వాళ్ళే రేపు నా ఛానల్ రన్ అయిన రోజు, నేను అయిపోయిన రోజు మీరే కుళ్ళుకొని అది కావాలి. అర్థమైందా? ఇప్పుడు అందరూ అని పాగలయ్యాడు, ఛానల్ పెట్టి అదే ఎంతోమంది పెట్టిరు, వాళ్ళందరూ వేరే వీడేమవుతాడు అనుకుంటారు. కానీ నేను చూపిస్తాను కదా, ఛానల్ బంద్ చేసేది లేదు, వీడియోలు ఆపేది లేదు. వీడియోలు దమ్ము ఉన్న వీడియోలు చేస్తా, కంటెంట్ వీడియోలు చేస్తా, మీ అందరిని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడు నాకు 92 ఫాలోవర్స్ మంది ఉన్నారు. అదే 192 మంది 4K అవుతారో కాదో ఇదే నెలలో నేను చూపిస్తా. ఫ్రెండ్స్, నాకైతే సపోర్ట్ చేయండి. నన్నైతే మీరైతే ఆదరించండి. నన్ను అన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని రాసి పెట్టుకున్నా, ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకున్నా. నేను ఎంత నా వీడియోలకు అంత చేయను, అంత చేస్తాను నేను. కానీ ఒక్కరినితో మర్చిపోయే ప్రసక్తే ఉండదు. దమ్మున్న వీడియోలు చేస్తా, అందరికీ నేనేందో చూపిస్తా, అందరికీ చూపిస్తా. నాకు చదివే రాకపోవచ్చు, నాకు రాయడమే రాకపోవచ్చు, కానీ నా మనసు మంచిది. నేను అందరికీ చూస్తాను. నేను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకో, పేరున నా చుట్టాలు అయినా ఎవరైనా నన్ను ఎక్కిరించిన అందరికి మీకు ఇదే సమాధానం, యూట్యూబ్ ద్వారానే మీకు సమాధానం చెప్తాను నేను. ఫ్రెండ్స్, నన్నైతే సపోర్ట్ చేయండి, నన్నైతే లైక్ చేయండి, నన్నైతే షేర్ చేయండి. నా వీడియోలకైతే మీరైతే యూజ్ చేయండి. ఫ్రెండ్స్, నన్నైతే ఇప్పుడు ఎక్కిరిస్తారు కదా, నేను ఆయన రోడ్డు పండుగ డ్యాన్స్ చేస్తాడు, ఆడ షూటింగ్ చేస్తాడు, ఈడ ఛాయ్ అయిన వీడియో పెడతాను. యూట్యూబ్ అంటేనే కష్టపడింది ఏది రాదు, ఊరకి కష్టపడింది ఏది రాదు. కూకొని తింటే కొండలైనా అరుగుతాయి, కూకొని తింటే గుట్టలైనా అరుగుతాయి. మీ లెక్క అయ్యవ సంపాదించిన సంపాదన మీద పెరగలే నేను. నా కష్ట జీతం మీద పెరిగి నా కష్టం మీద నాకు తెలుసు. నేను కింది నుంచి పైకి వచ్చినవాడిని. నా కష్టాలలో నా భార్య తోడుంది. నా దగ్గర ఒకటే 100 రూపాయలు లేవు. అదే 100 రూపాయలు నేను అమాలు పని చేసి 100 రూపాయలు నా భార్యకి ఇచ్చిపోతే జోయిన్లు సచ్చి సర్గాన పోయింది. 100 రూపాయలు కొమటోళ్ళు ఇంటికి పోయి 100 రూపాయలతోటి నా భార్య పిల్లలకు తినబెట్టింది. ఇప్పటికీ నాకు గుర్తు. అట్లా పెరిగినోని రా భయ్. ఈ ఛానల్ని పెట్టి నేను అయిపు కాకపోతే, ఒక పక్క మిషన్